పెద్దపల్లి జిల్లా కేంద్రం టీచర్స్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. 3 సంవత్సరాల పాపను గొంతు నలిపి చంపి తను ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న తల్లి సహిత భర్త ఎల్ఐసిలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. జగిత్యాలలో పెళ్లికి వెళ్లి వచ్చేసరికి ఘటన చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈరోజు ఉదయం నరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వెదిర రామాడుగు మండల్ అతను ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తన కూతురు లోక సాహితీ వైఫ్ ఆఫ్ వేణుగోపాల్ రెడ్డి జూలపల్లి మండల్ గత 4 సంవత్సరాల క్రితం వివాహం చేయడం జరిగింది. అయితే వాళ్ళకి ఒక పాప 3 years పాప రితన్యారెడ్డి పాప. అయితే వాళ్ళ అమ్మాయి మానసికంగా కొద్ది రోజుల నుంచి ఇబ్బంది పడుతుందని చెప్పి లోన్లీగా భయంగా ఫీల్ అవుతూ నిన్న సాయంత్రం ఆమె తన పాపకి ఉరేసి తను కూడా హ్యాంగింగ్ చేసుకొని చనిపోయిందని చెప్పి మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానిపైన క్రైమ్ నంబర్ 168/25లో 103 Class 1 తర్వాత 194 BNSలో కేసు నమోదు చేయడం జరిగింది. దానిపైన విచారణ అనేది చేస్తున్నాం. సూసైడ్ నోట్లో కూడా మానసికంగా ఇబ్బంది పడుతున్నాను, నేను చనిపోతే పాపకు చూసుకోవడానికి ఎవరు ఉండరని నా పాపను కూడా తీసుకెళ్తున్నాం, మీరందరూ బాగుండాలి, తండ్రి ఎవరు బాధపడదు ఏడవద్దు అనుకుంటా సూసైడ్ రాసింది. సూసైడ్ నోటు కూడా మేము దాన్ని సీజ్ చేయడం జరిగింది. దానిపైన కూడా విచారణ చేయడం జరుగుతుంది.